తెలంగాణ ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న ఒక మైండ్ గేమ్కి సంబంధించిన చిన్న విశ్లేషణ ఇది. రాజకీయ కోణంలో రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థుల్ని మానసికంగా బలహీనం చేయడం కూడా కీలకం. కొత్త తరహా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రత్యర్థుల్ని ఆవేశపడేలా చేసి వాళ్ళు తప్పులు చేసేలాగా ప్రోత్సహించడం అనేది రాజకీయ వ్యూహం. ఇది చాలా కాలంగా ఆయా పార్టీల నేతలు అమలు చేస్తూ వస్తున్నారు. ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా జనరల్గా స్థిమితముగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడే కాస్త ఆలస్యమైనా కూడా అధికారాన్ని అందుకుంటూ ఉంటారు. ఆవేశపడ్డమో లేకపోతే తన స్థాయి ఎంతో అని ఊహించుకుని బిగబట్టుకుని ఉండడమో చేస్తే రాజకీయంగా విఫలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంది. అధికారం పోతే ప్రతిపక్ష నేతలకు కనీసం గౌరవం కూడా దక్కదు. దానికి తగ్గట్టుగానే రాజకీయం చేయాలి. తాము ఒకప్పుడు శాసించాము అంటే కుదరదు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో మైండ్ గేమ్ ఆడేందుకు, మానసికంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టేందుకు నేతలు కలయబడతా ఉంటారు. ఏపీలో ఇప్పటి వరకు అలాంటి రాజకీయం జరిగిందని చెప్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహా రాజకీయం జరుగుతోందని, రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ను మానసికంగా బలహీనం చేస్తున్నారని అంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును ఆహ్వానించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కూడా కావడంతో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. జూన్ 2న జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరవుతూ ఉన్నారు. ఇదే వేదికపై కేసీఆర్కు సన్మానం కూడా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో చాలామందికి సన్మానం చేశామని ఇప్పటి వరకు కేసీఆర్ పిలిచి ఉంటారు. ప్రభుత్వం తరపున చాలామందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం కేసీఆర్కే వస్తే ఎలా ఉంటుంది? అది గౌరవం కన్నా ఎక్కువ అవమానం అని ఫీల్ అయ్యే అవకాశాలే ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఆహ్వానాన్ని కేసీఆర్కి పంపబోతోంది. అయితే ప్రభుత్వ వెర్షన్ వేరేలాగా ఉంది. ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతో పాటుగా కేసీఆర్ను సమానంగా లేదా అటో ఇటుగా మొత్తానికి కేసీఆర్ను కూడా ఘనంగా సన్మానించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. అయితే తెలంగాణ సాధనలో ఒక వ్యక్తిగా కేసీఆర్ను గుర్తించి సన్మానం చేయడం అంటే ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే అన్నట్లుగా బీఆర్ఎస్ భావించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ బాపుగా కేసీఆర్కు కీర్తిని బీఆర్ఎస్ ఇప్పటికే ఇచ్చింది. ఆ విధంగానే పిలుస్తున్నారు కూడా, లేదా పిలిచేలా చేస్తున్నారు కూడా. తెలంగాణను సోనియా ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటారు. నిజానికి తెలంగాణ వచ్చింది అంటే దానికి మూల కారణం సుష్మా స్వరాజ్ గారు. ఆవిడ గురించి ఎవరు ఇక్కడ మాట్లాడకపోవడం విచారకరం. సరే, కానీ ఇక్కడ తెలంగాణను సోనియా ఇవ్వలేదు అని చెప్పేసి కేసీఆర్ గుంజుకొచ్చారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అసలు తెలంగాణ జాతిపితను ఇలా తక్కువ చేసేందుకే సన్మానం పేరుతో ఆహ్వానిస్తూ ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్కు అధికారిక ఆహ్వానం అందిన తర్వాత బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంటుంది. తెలంగాణ తల్లిగా సోనియాను కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆల్మోస్ట్ అది సోనియా గాంధీ లాగా కనబడేలాగా రీడిజైన్ కూడా చేశారు. సరే, అది వారి మరి ఇంకా దాని మీద నో కామెంట్స్. ఇక సోనియా ఇవ్వకపోతే కనుక అసలు తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ ప్రాధాన్యాన్ని తక్కువ చేసి సోనియాను హైలైట్ చేసేందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ధూమ్ధామ్గా నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా భావించే అవకాశాలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యూహం చూస్తే తెలంగాణ క్రెడిట్ను కేసీఆర్కు దూరం చేసే వ్యూహం అని సులువుగానే అర్థమైపోతోంది. అదే సమయంలో కేసీఆర్ను మానసికంగా ఇబ్బంది పెట్టే వ్యూహంగా కూడా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటిది గుర్తుకు రాకుండా సోనియాను హైలైట్ చేస్తున్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా అందుకే అని అంటూ ఉన్నారు. తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టారని చెప్పే కేసీఆర్కు ఈ పరిణామాలు ఇబ్బంది పెట్టేవి. అదే సమయంలో రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్కు ఏమాత్రం సదాభిప్రాయం లేదు. ఆయన్ను లిల్లీపుట్ లీడర్గా చాలాసార్లు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కూడా అభినందనలు కూడా తెలియజేయలేదు. కనీసం రేవంత్ రెడ్డి అనే పేరును కూడా ఆయన నోటి నుంచి వచ్చిన సందర్భాలు తక్కువే. అలాంటి నేత నుంచి సన్మానం పొందాలనే ఆలోచన కేసీఆర్ను ఆవేదనకు గురి చేస్తుందనేది బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న మాట. కాంగ్రెస్ కూడా ఇలాంటి ఎఫెక్ట్నే కోరుకుంటోందా అనే అనుమానాలు రాక తప్పదు. కేసీఆర్ను మానసికంగా ఎంత బలహీనం చేస్తే ఆయన రాజకీయంగా అంత బలహీన పడతారని అనుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని అనుకోవాలా లేదా అనేది తేలాల్సినటువంటి అంశం. కేసీఆర్ తాను రేవంత్ రెడ్డి కంటే ఎంతో ఉన్నతున్నని అనుకుంటున్నారని, దానికి తగ్గట్లుగానే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కేసీఆర్కు తన హోదా గుర్తుకు చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాలి తుంటి విరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆయన పరామర్శించారు. ఇది ఓ రకమైన రివెంజ్ అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ రేవంత్ ముఖాముఖి ఎదురుపడిన సందర్భాలు లేవు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా హాజరు కావడం పరస్పర గౌరవానికి సంబంధించినటువంటి అంశమని, దానిలో భాగంగానే ప్రధాని మోదీ నిర్వహించిన అధికారిక సభకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారని, కేసీఆర్ కూడా రావాలని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తూ కేసీఆర్పై ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర పరిమితమేనని చెప్పేందుకు, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సోనియాను ముందుకు తీసుకువస్తున్నది అనేది బహిరంగ రహస్యం. అదే సమయంలో చాలా వరకు కేసీఆర్ ఆనవాళ్లను తప్పించేందుకు, తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. టీఎస్ స్థానంలో టీజీగా మార్చేశారు. అలాగే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టబోతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో కేసీఆర్ ముద్ర ఉండే వాటిని తప్పించే అవకాశం ఉంది. ఇదంతా కూడా కేసీఆర్పై మానసిక రాజకీయంలో పైచేయి కోసం చేస్తున్న ప్రయత్నాలే అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇవి బూమ్రంగ్ కూడా అవ్వచ్చు. ఇక కేసీఆర్, బీఆర్ఎస్, రేవంత్ ప్రయత్నాలు ఎలా తిప్పికొడతారు అన్నది కీలకం. రేవంత్ది పైచేయి అయితే మానసికంగా బలహీనపడితే అది బీఆర్ఎస్ కేడర్లో స్థైర్యాన్ని కూడా మరింత తగ్గించే ప్రమాదం ఉంది.